టడాన్ టడాన్ టడాన్. అన్నా నేనన్నా మీ గుంటూరు యూసుఫ్ పేదవాడినన్నా, ఆటో బిడ్డనన్నా. దయచేసి మీరందరూ ఎలా అయినా కానీ నన్ను వెనక నుండి పుష్ చేసి బిగ్ బాస్ షోకి పంపించండి అన్నా. నన్ను గొప్పవాడిని చేయండి అన్నా. నాగార్జున గారికి రికమెండేషన్ చేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, పేదవాడినన్నా, ఆటో బిడ్డనన్నా, గుంటూరు బిడ్డనన్నా, పేద బిడ్డనన్నా. ఇలా కొంతమంది సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే నేను పలానా రైతు బిడ్డని, పలానా పేద బిడ్డని, పలానా మసి బిడ్డని, పలానా వద్దు బాగోదు అని రకరకాలుగా వీడియోలు తీసి పెడుతూ నన్ను బిగ్ బాస్కి పంపించండి అంటే నన్ను బిగ్ బాస్కి పంపించండి అని చెప్పి తెగ వీడియోలు తీసి పెడుతూ ఉన్నారు. అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి? బిగ్ బాస్కి వెళ్తే ప్రజలందరూ మనల్ని చూసి మనల్ని ఫాలో అయ్యి మనకి ఓట్లు వేస్తే మనం బిగ్ బాస్ షోలో గెలిచేసి ఆ తర్వాత ఆ ప్రైజ్ మనీ కొట్టేసి ఆ తర్వాత ఆ షో మూలంగా సినిమాలో అవకాశాలు, సీరియల్లో అవకాశాలు, సెలబ్రిటీగా ఎదిగిపోవచ్చు అని చెప్పి చాలామంది ఆ ఉబలాటం, ఆ తాపత్రయం అన్నమాట. అలా నా బొంగు ఉండదు. ఎందుకంటే ఎంతమంది బిగ్ బాస్ షోకి వెళ్ళి సక్సెస్ అయ్యారు, బిగ్ బాస్ షోలో గెలిచినటువంటి వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు ఎన్ని సినిమాల్లో, సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎంతమంది గుర్తుపడుతూ ఉన్నారు. తొక్క ఉండదు. మనలో టాలెంట్ ఉంటే మనకి ఈ సోషల్ మీడియా చాలు. చాలా మంది సినిమాల్లో నటిస్తూ ఉన్నారు, సెలబ్రిటీలు అయ్యారు. వాళ్ళు ఏ బిగ్ బాస్ షోకి వెళ్ళలేదు. కేవలం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేటువంటి ఈ సోషల్ మీడియాని నమ్ముకొని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టి వాళ్ళు మంచి స్థాయికి ఎదిగారు. నీలో టాలెంట్ ఉంటే అది ఏ టాలెంట్ అయినా కానీ దాన్ని సోషల్ మీడియాలో బయట పెట్టు. నలుగురిని ఎంటర్టైన్మెంట్ చేస్తావా, 4 మంచి మాటలు చెప్తావా, మోటివేషన్ చేస్తావా, డాన్స్ చేస్తావా, కింద పడి దొర్లుతావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, చెయ్యి. నీకున్నటువంటి టాలెంట్ చెయ్యి, కష్టపడు. ఆ తర్వాత ఫలితం అలానే ఉంటుంది. అదేదో వాడెవడో ఆ బిగ్ బాస్ షో జరిగే ఆ స్టూడియో ఎదురు టెంట్ వేసుకొని నన్ను బిగ్ బాస్ షోకి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఒకడు ఆటో బిడ్డను ఒకడు, రైతు బిడ్డను ఒకడు అనవసరం టైం బొక్క, ఏ ఉపయోగము ఉండదు. బిగ్ బాస్ షో ఏమన్నా పెద్ద ఇదా? కాబట్టి దయచేసి ఇట్లాంటి పిచ్చి పనులు మానేసి మీకు అంతగా పాపులర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించండి. ఆ తర్వాత ఆ టాలెంట్ని సోషల్ మీడియాలో బయట పెట్టండి. కన్సిస్టెన్సీతో, నిబద్ధతతో ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు ఒక మంచి స్థాయికి ఎదుగుతారు. నేనన్నా, ఆటో బిడ్డనన్నా, నన్ను బిగ్ బాస్కి పంపించండి అన్నా అంటే ఎవడు పంపించడు, ఎవడు కూడా తీసుకోడు. ఈ విషయం గుర్తుంచుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి. మీ టాలెంట్ని సోషల్ మీడియాలో బయటపడండి. నేను మీ గుంటూరు యూసుఫ్, బిగ్ బాస్కి తీసుకొని వెళ్ళండి అన్నా.